హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చి మామిడికాయ పచ్చడి చెప్తున్నానండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ కూడా అండి. దీనికి కావాల్సింది ఒక మీడియం సైజ్ మామిడికాయ, తోలు తీయకుండానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ మామిడికాయ, ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ. పెద్ద మీడియం సైజ్ మామిడికాయకి ఒక కప్పు అయితే హాఫ్ కప్ కొబ్బరికాయ ముక్కలు తీసుకోవాలి, పచ్చి కొబ్బరికాయ ముక్కలు. ఇవి కరివేపాకు ఒక రెమ్మ, ఎండుమిరపకాయలు నా కారం తగ్గట్టు 3 నుంచి 4 తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 నుంచి 10 వరకు మెంతులు. ఇప్పుడు ఒక పోపు గరిటె తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఈ విధంగా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చి మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఈ తాలింపు దినుసులు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని పెట్టుకున్నానండి. అంతేనండి, పచ్చి కొబ్బరి మామిడికాయ, పచ్చి మామిడికాయ రోటి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.